ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మనకి విలువ ఇవ్వని మనుషుల మధ్యలోనే నీ విలువను పెంచే దేవుడైన, ఏ మనుషులైతే కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెడతారో, తీసివేసిన నిన్నే తలకు మూలరాయిగా చేసి దీవించే దేవుడు ఆయన. ఆ మనుషుల మధ్యలోనే నీ విలువను దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెంచడానికి ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన నీ విలువను పెంచబోతున్నాడు. సమాజంలో మనం చూస్తాం, పాలుకి ఒక రేటు ఉంటుంది. అదే పాలు పితికిన తర్వాత పెరుగుకు ఒక రేటు ఉంటుంది. ఆ పెరుగుని వెన్నగా మారినప్పుడు దానికి ఒక రేటు ఉంటుంది. ఆ వెన్నని నెయ్యిగా మారిన తర్వాత దానికి ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది. అంటే ఐటెం ఒకటే, కానీ దాని విలువ ఎలా పెరిగిందో ఆ పెరిగిన దాన్ని బట్టి దాని రేటు కూడా, విలువ కూడా మార్కెట్లో పెరుగుతుంది. నీ జీవితంలో కూడా దేవుడు ఒక్కడే. ఆ దేవుని నువ్వు కలిగి ఉండి నీ విలువను నువ్వు పెంచుకోగలిగితే, విలువ లేని ప్రజల మధ్యలో, విలువ ఇవ్వని ప్రజల మధ్యలో నీ విలువను, నీ గౌరవాన్ని దేవుడు నిన్ను పతాక స్థాయిలో నిలబెట్టడానికి మన దేవుడు చాలినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక యవనస్తుడు ఉన్నాడు. అతను ఆయన మంచి బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అయిన. అయితే అతను డైరీలో రాసుకున్నాడు, చిన్ననాటి జరిగిన సంగతి, చిన్ననాటి విషయంలో, చిన్నతనంలో అతడు తండ్రి అతను పిలిచి ఒక టీషర్ట్ ఇచ్చాడట. ఆ టీషర్ట్ ఇచ్చి దీన్ని మార్కెట్కి తీసుకెళ్ళి దీన్ని $2 అమ్మురమ్మన్నాడంట. $2 అమ్మురమ్మన్నాడంట. మన కరెన్సీలో అయితే 80 రూపాయలు, 100 రూపాయలు అనుకోండి. అయితే $2 అమ్మురమ్మన్నాడంట. నేను దీన్ని ఎలా అమ్ముకొస్తాను అని తన తండ్రికి ఎదురు చెప్పల. కానీ తన తండ్రి చెప్పాడు కదా, దీన్ని ఎలా నేను $2 అమ్మాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆలోచిస్తూ కూర్చున్న తర్వాత అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన ఆ టీషర్ట్ పట్టుకుని, అతనికి మంచి పాటలు పాడే టాలెంట్ ఉంది. ఆయన పేరు మనం చూసినట్టే మైకేల్ జోరడా, బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అయిన. ఆ తండ్రి ఆ టీషర్ట్ని $2 అమ్మురామన్నప్పుడు అతను మంచి పాటలు పాడతాడు. తన ఫ్రెండ్ మంచి మ్యూజిషియన్స్. ఈ ఫ్రెండ్ని తీసుకుని ఆయన మార్కెట్లోకి వెళ్ళి అక్కడ రోడ్డు మీద నిలబడి వీళ్ళిద్దరూ మంచి పాటలు పాడుతున్నారు. మంచి మ్యూజిషియన్తో మంచి పాటలు పాడుతున్నారు. జనాలందరూ కూడా గుమ్ముకూడారు. అబ్బా చబాష్, చాలా పాటలు పాడారు, చాలా బాగుంది అని చప్పట్లు కొట్టారు. కొట్టిన తర్వాత నీకేంటి అని అడిగారు. ఇప్పుడు ఏంటి అని అడిగితే, మా దగ్గర ఒక టీషర్ట్ ఉంది, ఆ టీషర్టు విలువ $2 అన్నారు. వెంటనే ఒక అతను $2 ఇచ్చి ఆ టీషర్ట్ కొనుక్కున్నాడు. అప్పుడు పరుగున ఇంటికి వచ్చి తన తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ, నాన్నగారు $2కి నేను ఈ టీషర్ట్ నమ్మాను అన్నాడు. అయితే వాళ్ళ తండ్రి ఏం మాట్లాడలా, ఇంకో టీషర్ట్ ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి $10 అమ్మురామన్నాడు ఆయన. అప్పుడు ఎదురు చెప్పలేదు, ఇది ఎలాగ అమ్ముతారు అనలేదు అతను. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు, ఏం చేయాలని ఆలోచించి, అప్పుడు ఆలోచిస్తుండగా ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. ఆ రోజులు ఏంటంటే, ఒక మిక్కీ డొనాల్డ్ అనే కార్టూన్స్ చాలా ఫేమస్. ఆ రోజుల్లో కార్టూన్స్ ఉంటాయి కదండి, మిక్కీ డొనాల్డ్ అని కార్టూన్స్ చాలా ఫేమస్. అయితే ఆయన టీషర్ట్ పట్టుకుని ఆ టీషర్ట్ మీద ఇతను పెయింటింగ్ వేయటం బాగొచ్చు, ఆర్ట్ వేయటం బాగొచ్చు. అప్పుడు పెయింటింగ్ తీసుకుని దాంతో ఆ టీషర్ట్ మీద మిక్కీ డొనాల్డ్ అనే ఆ కార్టూన్స్ అద్భుతంగా ఆయన చిత్రీకరించారు. దాని తర్వాత చక్కగా టీషర్ట్ని ఐరన్ చేసి దాన్ని మార్కెట్లో పెట్టి తీసుకెళ్ళి అది పట్టుకొని చూపిస్తున్నాడు. ఆ టీషర్ట్ పట్టుకుని చూపిస్తున్నప్పుడు వేసినాడు.
అది బ్రహ్మాండమైన కార్టూన్స్గా ఉంది. అప్పుడు చూసి ఆ స్కూల్లో పిల్లలందరూ కూడా గుమ్ముగూడి ఆ కార్టూన్స్ ఉన్న టీషర్ట్ నాకు కావాలి అని కూడా ఎగబడుతూ ఉంటే అప్పుడు ఆ కార్టూన్స్ ఎంత బాబా అడిగారు. $10 అన్నాడు. వెంటనే $10 ఇచ్చి ఒక అతను కార్టూన్స్ వేసిన టీషర్ట్ని తీసుకెళ్ళిపోయాడు. అద్భుతమైన పెయింటింగ్ టీషర్ట్ మీద వేసినప్పుడు $10 అది వచ్చింది. గవ్వ తన తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ పరిగెత్తుకుని వచ్చి, డాడీ నేను $10కి ఆ టీషర్ట్ నేను అమ్మేశాను చెప్పాను అన్నాడు. ఆ డాడీ ఏం మాట్లాడకుండా వాళ్ళ నాన్న ఏం మాట్లాడకుండా మరో టీషర్ట్ ఇచ్చి దీన్ని $500 అమ్మురమ్మన్నాడు. $500 అమ్మురమ్మన్నాడు. ఈయన మతిపోయింది అదే టీషర్ట్ నుంచి. అయినా ఏం ఎదురమ్మ చెప్పలేదు. ఈ యవనస్తు ఈ చిన్నవాడు ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఉదయాన్నే ఆయన ఒక పేపర్ చూస్తున్నాడంట. పేపర్ చూస్తున్నప్పుడు ఆ రోజుల్లోనే పాప్ సింగర్, మంచి పేరు పొందినటువంటి గాయకుడు మైకేల్ జాక్సన్ ఉన్నాడు. ఆ మైకేల్ జాక్సన్ తాను ఉన్న నగరానికి ఆయన వస్తున్నాడు, ఒక పెద్ద రెస్టారెంట్లో ఆయన దిగాడు అని ఈయన పేపర్లో చదివాడు. వెంటనే ఆ టీషర్ట్ తీసుకుని ఆయన ఉన్న రెస్టారెంట్కి ఈయన పరుగున వెళ్ళిపోయాడు. వెళ్ళి రెస్టారెంట్ బయట నిలబడిన తర్వాత ఆ మైకేల్ జాక్సన్ ఆ రెస్టారెంట్స్ బయటకు వస్తూ ఉన్నాడు. బయటకు వస్తూ ఉండగా ఆ పిల్లగాడిని చూశాడు. ఏం కావాలి నీకు అని అడిగాడు. అప్పుడు మైకేల్ జాక్సన్ అడిగేటప్పుడు అన్నాడు, నాకు నీ ఆటోగ్రాఫ్ కావాలి అన్నాడు. అప్పుడు వెంటనే ఒక మార్కర్ పెన్ ఇతను చేతి పట్టుకున్నాడు. ఈ పిల్లవాడితో చూసి ఈ మైకేల్ జోర్డా చేతి పట్టుకున్నాడు. ఆయనకిచ్చి నా టీషర్ట్ మీద నీ సిగ్నేచర్ అంటే నీ ఆటోగ్రాఫ్ రాయి అన్నాడు. అప్పుడు ఆ టీషర్ట్ ఇచ్చినప్పుడు ఆ టీషర్ట్ మీద ఆ మైకేల్ జాక్సన్ ఆటోగ్రాఫ్ రాశాడంట. వెంటనే అది పట్టుకున్నాడు. అది మార్కెట్లో తీసుకెళ్ళాడు. మరి పాప్ సింగర్, ఫేమస్ అయినటువంటి సింగర్ మైకేల్ జాక్సన్ స్వయంగా తన చేతితో సంతకం పెట్టిన ఆటోగ్రాఫ్ ఇచ్చిన టీషర్ట్ నా దగ్గర ఉంది. ఈ టీషర్ట్ వేళ అందని చెప్పని అందరూ అప్పుడు మరి మంచి మైకేల్ జాక్సన్ అంటే మంచి ఫేమస్ కదా, ఆ టీషర్ట్ నాకు కావాలి ఎగబడుతున్నప్పుడు ఒక వ్యక్తి అని అడిగారు. దీన్ని $500 అన్నారు. వెంటనే $500 ఇచ్చి మైకేల్ జాక్సన్ ఆటోగ్రాఫ్ రాయబడిన టీషర్ట్ని సొంతం ఇచ్చేసాడు. అది గవ్వ తీసుకొచ్చి తన తండ్రికి చూపించాడు. $500కి అమ్మాడు. వెంటనే మెటీరియల్ సేమ్, క్వాలిటీ సేమ్, ఒకే టీషర్ట్ కానీ $2 అదే టీషర్ట్. తర్వాత దేనికి ఆయన పాటలు పాడి తీసుకొచ్చినప్పుడు 2 టీషర్ట్, కాటన్ అదే టీషర్ట్ మీద వేసి అది $10. ఒక ఆటోగ్రాఫ్, ఒక మైకేల్ జాక్సన్ ఆటోగ్రాఫ్ సంతకం వల్ల $500. మెటీరియల్ సేమ్ కానీ మెటీరియల్ మారలా, కానీ దాని విలువ మారుతూ వచ్చింది మార్కెట్లో. అలాగనే మన జీవితాల్లో కూడా మన విలువను మనం తగ్గించుకోకుండా సమాజంలో మన విలువను పెంచేది ఒకే ఒక ఆయన, మన కోసం రక్తం కార్చి మన కోసం ప్రాణం పెట్టి మనను తన బిడ్డగా చేర్చుకున్న ఆ తండ్రి అయిన దేవుణ్ణి బట్టి ఆయన మనకు విలువిస్తాడు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడైనా ఆ దేవుడు మనకి విలువ లేని మన జీవితానికి ఆయన విలువనిస్తాడు. ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ఆ యేసు ప్రభువారి యొక్క రక్తములో నువ్వు కడగబడి ఆ దేవుని నువ్వు అనుసరిస్తే నీ జీవితంలో సమాజంలో నీకు దేవుడు విలువ ఇవ్వని ప్రజల మధ్యలోనే విలువ గల వ్యక్తిగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా సేమ్ ఇదే మాట రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 41వ వచనం మనం చదివినట్లయితే 21వ అధ్యాయము 41వ వచనం అంటే 42వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం చూసినట్లయితే, ఇల్లు కట్టువారి నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యమైన మాట మీరు లేఖనములు ఎన్నడూ చదవలేదా అని అడిగాడు ఆయన. ఇల్లు కట్టువారకు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఇల్లు కడుతూ ఉంటారు కదా, అప్పుడు కొన్ని రాళ్ళు పక్కన పడేస్తారు. ఆ రాయి పక్కన పడేసినప్పుడు ఆ రాయి మూలకు ఫౌండేషన్కి
అది పునాదికి అదే మూలరాయిగా మార్చబడుతుంది. నీ ఇంట్లో నిన్ను చులకనగా విలువ లేని దానిగా తీసిన పక్కన పడేస్తే, నీ బంధువులు నిన్ను విలువ లేని దానిగా తీసిన పక్కన పడేస్తే, నీ స్నేహితులు నిన్ను నిషేధించి విలువ లేని దానికి నేను పక్కన పడేస్తే, చెప్పమంటారండి, నీ విలువ లేని నీకే నిషేధించబడిన నిన్నే మూలకు వాళ్ళందరికీ నిన్ను తలగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. తీసివేసిన నిన్నే తలకు మూలరాయిగా చేయబోతున్నాడు జీవము కలిగిన దేవుడు. ఇది దావీదు జీవితంలో చెప్పినటువంటి ఒక మాట కూడా. చెప్పమంటారండి, దావీదుని చిన్నప్పుడే తన తండ్రి 10 గొర్రెలను ఇచ్చి అడవిలోకి వెళ్ళి గొర్రెలు మేపురారు అన్నాడు. తన అన్నదమ్ములందరూ కూడా ఆయన సైన్యములో వాళ్ళు సైనికులుగా ఉన్న రాజుగారి దగ్గర. అప్పుడు వాళ్ళు మంచి మిలిటరీలో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి దావీదుని విలువ ఇచ్చేవాళ్ళు కాదు, వారి గొర్రెలు మేపేవాడు అని. అయితే దావీదు మాత్రం ఆ గొర్రెలు మేపే అడవిలోనే, ఆ అరణ్యములోనే దావీదు ఏం నేర్చుకున్నాడో తెలుసండి, తన విలువని పెంచుకున్నాడు. మొదటగా ఏంటంటే తాను ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గర ప్రార్థనా జీవితాన్ని పెంచుకున్నాడు, ప్రార్థన చేయటం పెంచుకున్నాడు. రెండవదిగా దావీదు ఏం నేర్చుకుంటే ఆయన ఆ అడవిలో గొర్రెలు మేపుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక సితారాను తయారు చేసుకుని ఆయన అంటే ఒక స్వరమండలం తయారు చేసుకుని దేవుణ్ణి పాటలు పాడటం, ఆరాధించడం నేర్చుకున్నాడు. ఎవరు? దావీదు. తర్వాత మూడవదిగా దావీదు ఏమి నేర్చుకుంటాడంటే అడవిలో ఆయన ఒడిసెలు తీసుకుని రాయితీ విసిరి కొట్టాడంటే సింహం చచ్చిపోయింది, వెలుగుబంటి చచ్చిపోయింది. ఆయన విద్య నేర్చుకున్నాడు గొర్రెలు మేపేటప్పుడు. ఆయన ప్రార్థన నేర్చుకున్నాడు, ప్రభువుని ఆరాధించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రభు పక్షముగా యుద్ధం చేయటం నేర్చుకున్నాడు. అయితే తన ఇంట్లో దేవుణ్ణి ఒక అభిషేక కార్యక్రమం జరుగుతుంటే ఆ యెషయా కుమారులు దావీదు కదా, వాళ్ళు 7 అయితే సమూయేలు వచ్చి దేవుడు ఒక మాట అన్నాడు, మీ ఇంట్లో ఒకరిని రాజుగా చేయమని ప్రభు చెప్పాడు అంటే ఆ యెషయా పిల్లలందరినీ పిలిచాడు, కానీ దావీదుని నిషేధించాడు, దావీదుని పట్టించుకోవాలి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో వీళ్ళెవ్వరు కాదు అన్నాడు. సమూయేలు అడిగాడు, నీకు ఇంకెవరైనా పిల్లలు ఉన్నారంటే ఒక కడసారి వాడు ఉన్నాడు అన్నాడు. ఏడంటే గొర్రెలు మేపుతున్నాడు అన్నాడు. మరి పిలవలేదు ఎందుకంటే వాడు గొర్రెలు మేపుతున్నాడు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ గొర్రెలు మోపేవాడు నాకు కావాలి, పిలిపించండి అన్నాడు. దేని స్తోత్రం కలిగి. మనుషులు నీకు విలువకపోతే నీకు దేవుడు ఆ మనుషుల మధ్యలోని విలువను తెప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. తల్లిదండ్రులు పట్టించుకోలేదు, చూశారండి. పట్టించుకోకపోయినప్పుడు ఆయన వచ్చాడు, అతను రాజుగా అభిషేకించాడు. ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం. ఎందుకని? మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంటే మనుషులు పైరూపాన్ని చూశారు, దేవుడు దావీదు అంతరంగాన్ని చూశాడు. ఏంటయ్యా అంతరంగం అంటే? దావీదు గురించి అంటాడు, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడని రాయబడింది. దేవుడికి ఇష్టడుగా బతుకుతున్నాడు దావీదు, దేవుడికి అవిష్టుడిగా బతుకుతున్నాడు అన్నలందరూ కలిసి. కాబట్టి దేవుడికి ఇష్టడుగా బతికేవాడే దేవుడు విలువ పెంచుతాడు అని రాయబడింది. రెండవదిగా సౌలు రాజులకు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజైన సౌలుకి దురాత్మలు పడతాయి. దురాత్మలు పడుతున్నప్పుడు అన్నారు, ఇతను దురాత్మ వదిలించడానికి ఏం చేయాలంటే, అదిగో ఒక వ్యక్తి ఇది మన రాజ్యంలో ఉన్నాడు, అతను సితారా బాగా వాయిస్తాడట, అతను ఆరాధన చేయటం వల్ల దురాత్మలు వెళ్ళిపోతాయని చెప్పినప్పుడు అతను కనుగొనగా యెషయా కుమారుని కనుగొన్నాడు. అదే దావీదునండి. అతను తీసుకుని వచ్చినప్పుడు సౌలు ఎదురు నిలబడినప్పుడు ఆయన అడవిలో నేర్చుకున్నాడు కదా, విలువని పెంచుకున్నాడు కదా. ఆ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దావీదు దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు సౌలుకు పట్టిన దురాత్మలు అన్నీ కూడా వదిలి వెళ్ళిపోతాయి. దేని స్తోత్రం కలిగినగా. దావీదు విలువ ఒక్కొక్కరు కూడా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి గొర్రెలు మేపుతున్నాడు. ఒకరోజు తన తండ్రి చెప్పాడు, అయ్యా మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాన్ని కనుక్కురా అని ఇదిగో కొన్ని జున్ను గడ్డలు కొంచెం రొట్టెలు ఇచ్చి తీసుకుని పంపించాడు. దావీదు వెళ్ళాడు. అప్పుడు అన్నలందరూ కూడా క్షేమకరంగా ఉన్నాడు. అప్పుడు గొలియాత్ అనేవాడు అక్కడ ఒక సవాల్ విసురుతున్నాడు. నాతో యుద్ధం చేయటానికి రండి అని సవాల్ విసురుతున్నప్పుడు దావీదు చూశాడు. దావీదు చూసి అప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి, అన్నలారా, ఒక సున్నతి లేనివాడు ఆ విధంగా జీవము కలిగిన దేవుణ్ణి దూషిస్తుంటే మరి మీరేంటి అని అంటే, మరి తమ్ముడు నువ్వు వెళ్ళిపోరా అని అన్నారు. నీ వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో అన్నారు.
సౌలైన రాజు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ సౌలు అన్నాడు, నువ్వు బాలుడు, నీ వల్ల కాదన్నాడు. ఈ విధంగా దావీదుని అందరూ తీసిపడేస్తుంటే ఒక మాట అన్నాడు, నేను దేవుడి పక్షంగా యుద్ధాన్ని చేస్తాన్నాడు. ఎందుకని? అతని విలువ అడవిలో పెంచుకున్నాడు. అప్పుడు అన్నాడు, సరే ఆయన మామూలుడు కాదు గొల్లియాతు అంటే, నా దేవుడి పక్షం యుద్ధం చేస్తానన్నాడు. అప్పుడు గొల్లియాతు పక్షం యుద్ధం చేయడానికి నిలబడ్డాడు దావీదు. ఆయన ఏ విద్య నేర్చుకున్నాడు? ఒడిసెలు వేస్తూ నేర్చుకున్నాడు. ఒడిసెల్లో ఒక రాయి తీసుకుని 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఒక రాయి తీసుకున్నాడు, ఒడిసెలు తిప్పి ఆ గొల్లియాతుని, ఆజానుబాహుడైనటువంటి గొల్లియాతుని రాయితో కొట్టే వరకు సూటికెళ్ళి నుదుట తగిలింది. అప్పుడు ఆ గొల్లియాతు పడిపోయాడు. వెంటనే గొల్లియాతు కత్తి తీసుకొని ఆ తల నరికి ఆ గొల్లియాతు తలని రాజ్యంలో తీసుకొచ్చినప్పుడు అసలు దావీదంటే ఎవరో ఆ రాజ్యం మొత్తానికి తెలిసిపోయింది. దేని స్తోత్రం కలిగినగా దావీది విలువ, దావీది యొక్క దేవుడు దావీది విలువని పెంచేశాడు. అప్పుడు ఆ స్త్రీలో ఆ రాజ్యంలో ఆడపిల్లలందరూ, కన్యకులందరూ కూడా తంబూరులు పట్టుకొని వచ్చి కంజర్లు తీసుకుని వచ్చి ఏమన్నా తెలుసా అండి, సౌలుకి 1000 కొలదుగాను దావీదికి 10,000 కొలదుగానని దేవునికి పాటలు పాడి స్తోత్రములు చెల్లించారంట. హల్లెలూయా. దావీదు దేవుని దగ్గర విలువని పెంచుకున్నారు. తండ్రి విలువలు తీసేస్తే, అన్నలు విలువని తీసేస్తే, ఈరోజు రాజు విలువ లేకుండా చేస్తే దేవుడు దావీదుని విలువ పెంచాడు. ఆ రాజ్యానికి మగమహారాజుగా చేసి రాజ్యాన్ని సింహాసనం మీద దేవుడు దావీదుని కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితాన్ని కూడా తీసివేసిన రాయి మూలకు తలరాయిగా మారుస్తాడు. బంధువుల మధ్యలో నేను తీసివేస్తున్నారా? నీ అన్న తోడబుట్టిన వాళ్ళని నేను తీసివేస్తున్నారా? నీ తల్లిదండ్రులే నిన్ను హీనంగా చూస్తున్నారా? ఈరోజు నీ సమాజమే నిన్ను హీనంగా చూస్తుందా? అయితే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నీ విలువని పెంచేవాడు, నీ విలువను ఇచ్చేవాడు, సొసైటీలో సమాజంలో నేను గౌరవాన్ని ఇచ్చేవాడు. నీ జీవితాన్ని ఆయన ఈరోజు విలువ లేని చోటే నీ జీవితంలో ఉన్నతమైన స్థాయి ఇచ్చే దేవుడు ఆయన, నీ విలువని పెంచే ఆయన. అందుకే ఈరోజు ఆ దావీదు దేవుని దగ్గర తన విలువని పెంచుకున్నాడు, ప్రార్థనా జీవితాన్ని పెంచుకున్నాడు, ప్రభును ఆరాధించడం నేర్చుకున్నాడు, ప్రభు పక్షం యుద్ధములు సోదరుల మీద జయించడం నేర్చుకున్నాడు, ప్రభు కొరకు నమ్మకం ఇష్టడుగా బ్రతికాడు. అతను అడవిలో గొర్రెలు మేప వాడిని తీసుకెళ్ళి గొప్ప రాజుగా, మహారాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ రాజ్యానికి ఒక విలువ కలిగిన వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడు. నిన్ను కూడా ఈరోజు నిన్ను ఆ విధంగా నీ జీవితంలో ఉంటే రాబో దినాల్లో నువ్వు చదువులో ఒక గొప్ప విజయాన్ని, ఉద్యోగంలో గొప్ప విజయాన్ని, వివాహములో గొప్ప విజయాన్ని, ఈ రోజున నీ గర్భఫలంలో గొప్ప సంతానాన్ని, నీ రోజులో ఏ విషయాలైతే నువ్వు విలువ తక్కువగా ఉన్నావో అది నీకిచ్చి నీ విలువ కలిగిన వ్యక్తిగా దేవుడు ఉన్నత స్థితిలో నేను దీవించునుగాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, విలువ లేని చోటే విలువైన వ్యక్తిగా పెంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్.